హాయ్ బంగారాలు. ఈరోజు కథ పేరు తెలివి తక్కువతనం అంటే బుద్ధి లేకపోవడం అనమాట. ఒకరోజు అడవిలో ఒక చీమ చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వస్తుంది. కొంతసేపటి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది. ఎలుక అంటే ర్యాట్. చీమ చీమ ఎందుకు అంత ఫాస్ట్గా పరిగెడుతున్నావు అని ఎలుక అడిగింది. అప్పుడు చీమ, అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమో అని చాలా తొందరగా పరిగెడుతున్నాను అంది చీమ. అప్పుడు ఎలుక, అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను కూడా నీతో పాటు పరిగెడతాను అంటూ ఎలుకతో పాటు అది కూడా రన్నింగ్ స్టార్ట్ చేసింది. చీమ ఎలుక పరిగెడుతుంటే ఒక కుందేలు వాటిని చూసి, ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది. కుందేలంటే మీకు తెలుసు కదా, ర్యాబిట్. అప్పుడు చీమ, అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమో అని పరిగెడుతున్నాను అంది. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు రన్నింగ్ చేయడం మొదలుపెట్టింది. అలా కొంచెం సేపు పరిగెట్టాక వాటికి ఒక ఫాక్స్ కనిపించింది. ఫాక్స్ని తెలుగులో నక్క అంటారు. నక్క వాటిని చూసి, మీరెందుకు పరిగెడుతున్నారు అని అడిగింది. అప్పుడు చీమ సేమ్ స్టోరీ చెప్పింది నక్కకి. నక్కకు కూడా భయమేసి, అమ్మో ఆ పెద్ద యానిమల్ నన్ను కూడా తినేస్తుందేమో అని నక్క కూడా పరిగెట్టడం మొదలెట్టింది. చాలా దూరం పరిగెట్టాక నక్క, అబ్బా ఇంకా నేను పరిగెట్టలేను, నాకు చాలా నీరసంగా ఉంది, ఇంతకీ ఆ పెద్ద యానిమల్ ఏంటి అని అడిగింది. అప్పుడు చీమ, అదా పెద్ద గండు చీమ అని చెప్పింది. అప్పుడు నక్క, ఏమిటి గండు చీమ? గండు చీమ ఏమన్నా నన్ను తింటుందా? నన్ను, ర్యాబిట్ని ఏమన్నా తింటుందా అని అడిగింది. అప్పుడు చీమ, నన్ను తింటుందేమో అని భయమేసింది అన్నాను కానీ మిమ్మల్ని తింటుందని చెప్పానా అంది. అప్పుడు యానిమల్స్ అన్నీ, అవును కదా, చీమ కరెక్టే చెప్పింది, మనమే తెలివి లేకుండా అది చెప్పిన మాట విని దాంతోపాటు పరిగెట్టాం అని చెప్పి అన్నీ బాధపడతాయి. కథ బాగుందా? మరుంటాను. బాయ్.